మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై తనదైన శైలిలో స్పందించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కొండా సురేఖ క్షమాపణ చెప్పాల్సింది సమంతకు కాదు, నాగార్జునకని ట్వీట్ చేశారు. కొండా సురేఖ సమంతను కాదు, నాగార్జునను జుగుప్సాకరంగా అవమానించిందన్నారు. నాగార్జునను అవమానించి సమంతకు క్షమాపణ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఇంతటితో వదలొద్దని నాగార్జునకు సూచించారు రామ్ గోపాల్ వర్మ. చాలా సీరియస్ గా తీసుకుని మరిచిపోలేని గుణపాఠం చెప్పాలన్నారు. కొండా సురేఖ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారంటే అక్కడ ఏమంటున్నారు ఆవిడ, నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా ఒక భర్తగా ఒక కోడలిని ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అన్న. అక్కడ సమంత అవమానం ఏంటి? సమంతాన్ని పోయినట్టు యాక్చువల్గా అవమానించింది ఎవరిని? అత్యంత జుగుప్సగా అవమానించింది నాగార్జున చైతన్యాన్ని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా అంటే అక్కినేని కుటుంబం అంతా ఉన్న హుందాతనం, వాళ్ళకున్న ఎక్స్ట్రాడనరీ రెప్యుటేషను, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఏం లేదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునకి చైతన్యకి ఇలా వదిలేయకుండా మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి. మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై తనదైన శైలిలో స్పందించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కొండా సురేఖ క్షమాపణ చెప్పాల్సింది సమంత కాదు, నాగార్జునకని ట్వీట్ చేశారు. కొండా సురేఖ సమంతను కాదు, నాగార్జునను జుగుప్సాకరంగా అవమానించిందన్నారు. నాగార్జునను అవమానించి సమంతకు క్షమాపణ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఇంతటితో వదలొద్దని నాగార్జునకు సూచించారు రామ్ గోపాల్ వర్మ. చాలా సీరియస్ గా తీసుకుని మరిచిపోలేని గుణపాఠం చెప్పాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన మొత్తానికి టాలీవుడ్ అంతా ఏకమై కొండా సురేఖపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి ఒక ట్వీట్ల యుద్ధం చేస్తున్నాను కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం నుంచి నిన్న అర్ధరాత్రి ఇవాళ ఉదయం వరకు కూడా టాలీవుడ్ అగ్ర హీరోలంతా కూడా ఏకతాటిపైకి చేరి నిన్న కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా వార్నింగ్ ఇస్తూ అయితే వచ్చారు. అయితే కొండా సురేఖ కూడా ఇవాళ ఉదయం మీడియా ముఖంగా కూడా సమంతకి సారీ చెప్పడం జరిగింది. ఎందుకంటే సమంతను ఉద్దేశించి కాదు, తను డెఫినెట్ గా సమంత చేసిన ట్వీట్ కూడా రీట్వీట్ చేస్తూ కూడా నేను మీకు మీ అనుభవానికి మీ కష్టానికి కూడా నేను డెఫినెట్ గా నేను మీకు అభిమానిస్తున్నాను అంటూ కూడా ట్విట్టర్ ద్వారా సారీ చెప్పడం జరిగింది. అలాగే మీడియా ముఖాముఖి కొద్దిసేపటి కింద జరిగినటువంటి కార్యక్రమంలో సమంతకి సారీ చెప్పడం జరిగింది కొండా సురేఖ. అయితే మొత్తానికి ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ట్వీట్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కొండా సురేఖకి వ్యతిరేకంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలు ఇటు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అలాగే దర్శక నిర్మాతలు కూడా కొంతమంది యంగ్స్టర్స్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోస్ అంతా, నాని లాంటి హీరోస్ అంతా కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ట్వీట్లు అయితే చేస్తున్నారు. సో దీనికి మద్దతుగా ఇండస్ట్రీ వైపు కాకుండా కొంతమంది పొలిటీషియన్స్ కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మహిళా నాయకులు కూడా కొండా సురేఖకు వ్యతిరేకంగా పోస్టులు చేయడం జరిగింది. సో ఏది ఏమైనా మొత్తానికి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఇవాళ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. సో దాంతో పాటు ఎప్పుడు ఇండస్ట్రీలో తెలుగు మీడియాలో కాంట్రవర్షీలకు కానీ సెన్సేషన్ కి కానీ కేర్ ఆఫ్ అట్రస్ గా ఉండే ఆర్జీవి మరోసారి తనదైన శైలిలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు కొండా సురేఖపై. అసలు కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పడం దేనికి? అసలు ఆ సమంతను ఎక్కడ అవమానించినట్టుగా కనబడట్లేదు. అవమానించింది కేవలం నాగార్జున, నాగ చైతన్య, అంటే ఒక అత్త ఒక మామని, అంటే నాగార్జున నవ్వచ్చు, అమల నవ్వచ్చు, అలాగే కొడుకుని నాగ చైతన్యని. సో ఒక కోడల్ని ఆస్తి కాపాడుకోవడానికి వీళ్ళు చేసిన ఫోర్స్ అనే ఒకటి అలాంటి పదజాలాలతో అంటే ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడల్ని, ఒక భార్యను వాళ్ళకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్ తో పంపించడానికి ట్రై చేస్తే
తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పడం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నా జీవితంలో వెళ్ళలేదు. ఇది సమంతను అవమానించడం ఎలా అవుతుంది? వాళ్ళిద్దరి కోసమే కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే అందరి కోసం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని మర్చిపోలేని గుణపాఠం నేర్పాలి అంటూ కూడా కొండా సురేఖపై మళ్ళీ కౌంటర్స్ అయితే వేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇంతకు ముందు రామ్ గోపాల్ వర్మ కొండా సురేఖ హస్బెండ్ కొండా మురళితో కూడా కొండా అనే మూవీ బయోపిక్ కూడా తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ. అప్పటి వరకు బాగున్న వర్మ దాని తర్వాత ఎప్పటికప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎవరితో అయినా కూడా ముక్కుసూటిగా లేదంటే కాంట్రవర్షియల్ లాంటి ఇష్యూస్ మీదనే ఎప్పుడు ఫోకస్ పెడుతూ ఉంటూ ట్వీట్స్ చేస్తుంటారు. సో మొత్తానికి ఇవాళ కొండా సురేఖ సారీ చెప్పిన తర్వాత కూడా ఒక రకం ఇండస్ట్రీ కూడా కొంత సద్దుమణిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసే ట్వీట్ మళ్ళీ వైరల్ అవుతుంది ఈ స్పందన. ఎందుకంటే సారీ చెప్పాల్సింది సమంతకి కాదు, నాగార్జునకి, అమలకి, నాగ చైతన్యకి. వీళ్ళు ముగ్గురు కలిసి సమంతాన్ని ఫోర్స్ చేసిండ్రు కేటీఆర్ విషయంలో అనేటటువంటి వ్యాఖ్యలు సమంతకి బాధని పక్కన పెడితే అసలు వీళ్ళ కుటుంబం పరువు తీసిందంటూ కూడా వీళ్ళ ముగ్గురు ఒక మామ కోడలతో అలా మాట్లాడుతాడు అనేటువంటి పదాలు కలిపి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. సో ఏది ఏమైనా వినోద్, ఇప్పుడు నాగార్జునపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కొండా సురేఖపై నాగార్జున లీగల్ గా వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ గా ప్రస్తుతానికి అయితే నాగార్జున వైజాగ్ లో తన ఒక పని నిమిత్తం వైజాగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది నిన్నటి నుంచి. సో ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ వచ్చాక తను నేరుగా కొండా సురేఖకి కూడా లీగల్ నోటీసులు పంపించే ఆలోచన అయితే ఉన్నారు. సో ఒకవేళ నాగార్జున ఈవినింగ్ 4 గంటల వరకు వచ్చే ఆలోచన ఉంటే దాని తర్వాత మీడియా ముఖంగానా లేదంటే తను లీగల్ గా ఏదైనా యాక్షన్ తీసుకుంటుంటారని సాయంత్రం 4 గంటలకు ఒక అప్డేట్ వస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్.